హాయ్ అండి, వెల్కమ్ టు అరుణాస్ హాబీస్ ఛానల్. నేను మీ అరుణం. నేను నాకు చెట్లను పెంచడం అంటే బాగా ఇష్టము. మొక్కలను తెచ్చుకోవడం, వాటిని పెంచడము, రోజు పొద్దున సాయంత్రం వాటికి నీళ్ళు పోయడం, తర్వాత దానికి ఒక చిన్న పువ్వు వచ్చినా మొగ్గు వచ్చినా దానికి ఎగురు వచ్చినా అది బతికిందని దాన్ని చూసుకుంటూ అలా ఇది ఒక నాకు హాబీ అనమాట, గార్డెనింగ్ అనేది. సో అలా నేను ఇలా వాటిని పెంచుతూ ఏ విత్తనం కనపడినా లేదంటే మొక్క తెచ్చి నాటుకోవడము, వానలు పడుతుంటే ఇంకా కొన్ని మొక్కలు కలెక్ట్ చేయడం, అలా చేసి ఏమైందంటే ఒక చిన్న తొట్టిలోనే అంటే నాకు తెలియకుండానే ఒక చిన్న 5 లేయర్ మోడల్ తయారైందన్నమాట. ఈ చిన్న తొట్టిలోనే వంకాయ చెట్టు, దొండ చెట్టు, ఇంకా పూల చెట్లు, తర్వాత దానిమ్మ చెట్టు, ఆకుకూరలు, గోంగూర, పొన్నగంటాకు, కోయిటాకు, తర్వాత ఇక్కడ మాస్పత్రి ఉంది, అది మనం పూలలోకి వాడతాం కదా, అది కాకడాల చెట్టు పెట్టాను. తర్వాత మామిడి మొట్టె ఉంటుంది కదా, మొట్టె పెట్టింటే మామిడి మొక్క వచ్చింది. కొన్ని చిన్న చిన్న కుంపట్లలో పెట్టాను. ఇక్కడ చూడండి, ఇది ఒంటరెక్క మందారం, దీనిచ్చి పెట్టానన్నమాట. ఈ కొమ్మ అలాగే బ్రతికింది. మెయిన్గా ఈ తొట్టి వలన లాభం ఏంటంటే మనం ఇలా అన్ని చెట్లు గుబురుగా పెట్టుకోవడం వలన ఏ కొమ్మ పెట్టినా కానీ దాంట్లో తడి బాగుంటుంది కాబట్టి త్వరగా బ్రతుకుతుంది అన్నమాట. ఇదేమో పుదీనా. సో చాలా మటుకు నేను పుదీనా ఇక్కడి నుంచే తెంపుకొని చట్నీలకి అలా వాడుతుంటాను. కరివేపాకు చెట్టు ఈ మధ్య పెట్టాను, అది అక్కడికిక్కడికి మార్చుకోవాలని చెప్పి కుండీలో పెట్టాను. ఇక్కడ ఇంకొకటి చుక్కమల్లె ఉంది, మళ్ళీ ఇంకో మందారం ఉంది, కొమ్మ కనకాంబరాలు పెట్టాను. ఇలా మీరు కూడా తక్కువ ప్లేస్ ఉన్నా చాలు, ఈ మనం 5 అంచెల పద్ధతి ప్రకారం ఫార్మింగ్ అంటారు కదా, అలా మనం ఎకరాలు చేయకున్నా కానీ కొంచెం స్థలంలో అయినా మన ఇంటికి సరిపడా కొన్నైనా మనం పండించుకొని తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.